హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇంట్లో ఉన్నా, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళపైన ఏదో ఒక ప్రాంక్ చేయాలనే నేనైతే డిసైడ్ అయినా. అయితే మమ్మీకి కాల్ చేసి నేను ఏం చెప్తా అంటే ఇంట్లో నుండి వెళ్ళిపోతా, హనీ నేనే వదిలిపోతా అనుకుంటా చెప్తా. మా హనీ అయితే హాల్లో తిరుగుతుంది అనమాట. ఆమెకి టైంపాస్ అవుతలే పాపం, అది కూడా. సో వాళ్ళని ప్రశాంతంగా అస్సలు ఉంచొద్దు మనము. ఇప్పుడైతే నేను మమ్మీకి కాల్ చేసి, ఇందాకే మాట్లాడినాం అనమాట, నార్మల్గా కాల్ చేసింది. ఇప్పుడు నేను కాల్ చేసి ప్రాంక్ చేస్తా, ఎలా రియాక్ట్ అవుతారో అసలు ఏంటో చూద్దాం. నేనైతే ఫోన్ దీనికి పెట్టిన మ్యాక్బుక్ ఉంది, సో దానిలో వాట్సాప్లో నుండి కాల్ చేస్తా, చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఏంటో. మొత్తం వీడియో ఫన్ ఉండబోతుంది, సో వీడియో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీకు ఎలాంటి ప్రాంక్స్ కావాలో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు చేస్తున్నాం. యాక్చువల్లీ దీంట్లో అసలు ఛార్జింగ్ కూడా లేదు. మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో కొంచెం హై వాల్యూమ్ పెట్టుకొని వినండి. అసలు అక్కడ సిగ్నల్స్ లేవనుకుంటా, అప్పటి నుండి కాల్ చేసి గంట తర్వాత లేపుతున్నారు. హలో మమ్మీ. చెప్పు, ఏం చేస్తలే కానీ నేను వెళ్ళిపోతాను, పెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నా హనీ నిన్నే పెట్టి. హనీ ఎట్లా ఉంటుంది పొట్టి నైట్ అంతా? నువ్వు హనీ ఉందనే కదా నీకు ఉంచేసిపోయింది. నేను పో మమ్మీ, నాకు భయం అవుతుంది, నేను వెళ్ళిపోతీగా. ఉంటే ఉండదు ఆమె ఎక్కడైనా పోని. నీకు హాస్టల్లో ఉంటే ఉంది పొట్టి, ఏమొద్దు పొట్టి, అదేమన్నా మాట్లాడుతుందా చేస్తుందా? పొద్దుగాల లేచి గుడ్లు పెట్టాలి, దానికి అన్నం పెట్టాలి, అన్న వల్ల అయితే లేదే. నేను పోతా. ఇంట్లో ఎందుకు తెచ్చుకున్నాం? టైం పాస్ తెచ్చుకున్నాం మనం. మీరైతే మంచిగా తిరుగుతారు, నాకేమో దీని కావాలి ఉంచి వైరా. త్యాగం చేయాల్సిందనే కదా చెప్పింది. వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, వాళ్ళకు ఉంచి పోవచ్చు కదా. నేను హాస్టల్ నుండి వచ్చిన. వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కానీ ఇక ఇంట్లో ఉంటాము. నువ్వు హాస్టల్ నుండే వస్తున్నావు కదా, హాస్టల్ అలవాటు ఉందనేసి నీకు వాడినే ఉండవని చెప్పిన నేను. ఏం వద్దు, నేను వెళ్ళిపోతునిగా. వద్దు, అది ఏడుస్తుంది ఇంట్లో, బొక్కతే భయపడుతుంది అని. ఆమె మంచిగానే వండుకుంటుందిలే, అన్నం గుడ్డు పెట్టి వెళ్ళిపోతా. రేపు సాయంత్రం వచ్చేస్తాం కానీ ఏమొద్దు, ఆడేం ఉండకు. నేను వెళ్ళిపోతున్నా, నాకు తెలియదే. అమ్మ నాకు ఎట్లా ఉంది ఇక్కడ, మొత్తం నాకు నచ్చలేదు, ఎవరు లేరు ఇంట్లో. నేను వచ్చినప్పుడే అందరు వెళ్ళిపోయారు. నువ్వు వస్తున్నావనే కదా మేము పెట్టింది టూర్. అగో మీరు ప్రీ ప్లాన్ చేసుకురండి, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోతా. పో మరి. వెళ్ళిపోతావు, ఆడ ఉండు, బాగానే పోతాం. మేము వచ్చిన తర్వాత పోదు కానీ ఏం అవసరం లేదు, నేను వెళ్ళిపోతా. ఏందత్తమ్మా? హనీ కోసం ఎవరు ఉండరు ఇక. తీసుకెళ్ళి మరి. ఆమెను ఎట్లా తీసుకుపోతాడు? చిన్న పాప ఉంటది కదా, మళ్ళా సోనీ కూడా వస్తుంది వాళ్ళ ఇంటికి. నువ్వే ఉండు మరి, పాప ఉందని నీకు తెలుసు కదా, అనే ఉండు నువ్వు మరి. లేదత్తమ్మ, వెళ్ళిపోతా. మీరైతే మంచిగా టూర్లో ఎంజాయ్ చేస్తారు, నాకు ఏం లేదు. ఇక హాస్టల్ నుండి వచ్చినా ఇట్లే పెట్టి వేరు నన్ను. అవును, వచ్చినావు అని, నువ్వు వస్తున్నావు అని హనీ నీకు ఉంచుకుంటావు అని ఇన్ని రోజులు చూడలే కదా నువ్వు హనీకి. నెల 2 నెలల నుండి చూస్తలేవు కదా, అయితే వదిలేసిపోయినావు. 1 month అయ్యింది నేను హాస్టల్ నుండి రాక, ఒకసారి అంతే. దానికి అన్నం పెడుతున్నావా, స్నానం చేపిస్తున్నావా, ఏమైతుంది అంత బరువు నీకు? వద్దతో నేను వెళ్ళిపోతిగా. అట్లా అవుతున్నావు మరి, రోజంతా ఎట్లా చూస్తావు మరి మీ మమ్మీ? మొత్తం ఇక నాకు అలవాటు లేదు కదా ఆమె ఎక్కువ, ఇక నేను ఎట్లా చూస్తున్నానో ఏమో. నా కోసం ఏం తెస్తురా మరి ఆడ నుండి? ఏం తీసుకొస్తాం? ఏం లేదు, మేము ఏడ కూడా తిరిగి కూడా పోతలేదు మేము. ఏం దేవరు ఏం చేయరు, నన్ను అయితే ఇంట్లో పెట్టి పోయారు. నేను ఎట్టయినా వెళ్ళిపోతా. ఎటు పోతావు? నేను ఎట్టయినా టూర్కి వెళ్ళిపోతా. టూర్లోకి వెళ్ళిపోతా. మీరు వెళ్ళిపోయారు కదా, నేను కూడా వెళ్ళిపోతా. ఏ టూర్ కా? అవును. బా
పోతావు టూర్ కి, నువ్వు ఒక్కదాని టూర్ కి, నీకు పెద్ద ఉన్నావు అనేసి ఆ, ఉడంగి ఉన్నావు అనేసి టూర్ కి పోతావు. మరి ఈడైతే ఉంచిరు కానీ ఆడికైతే పోవద్దు. నేను ఒక్కదాన్ని అయితే పోవద్దు. అది మన ఇల్లు, మన మన ఊరు, మన కథ. ఇక్కడ వస్తే ఏందనుకుంటున్నావు నువ్వు? ఏంది మాకే అది అదో రకంగా తిని కాల్చుకొని తినేటట్టు ఉన్నది. తింటే సరిగా దొక్కలేదు తెలుసా బయట. ఆచార పచ్చడైనా మంచి తింటామేమో కానీ తింటలేము, చేస్తలేము. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళలో ఉన్నాం మేము ఇక్కడ. నా ప్రాబ్లం మరి ఎవరు అర్థం చేసుకుంటారు? నీ ప్రాబ్లం ఏముంది? మరి ఎవరి కోసం తెచ్చి? నా కోసం తెచ్చిరా? నేను తీసుకురమ్మన్నా నేనేమన్నా ఇంట్లోకి? మరి నా కోసం తెచ్చిరానే? నేను బద్దాడు చెప్పినాను, నేను హనీని తీసుకోరా, నా కోసం తీసుకొచ్చినావు అమ్మా, నువ్వు మంచి పని చేసినావు అని. హనీ మీకోసం అంటే మీరు తృప్తి కోసం మీరు తెచ్చి మమ్మల్ని అంటించి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఎట్లా? ఇప్పుడు నేనేం చేసిన? తమ్ముడు తెచ్చింది, తమ్ముడు నుంచి పోవాలి. తమ్ముడు నుంచి పోవాలి. వాడు ఉంటే ఉంచిపోయేదాన్నేమో కానీ వాడు ఉండని అన్నాడు కదా. ఆయనకి ఎగ్జామ్స్ కూడా ఉండే. ఇంకా చూసినావు దానికి ఒక 2-3 years నుండి చూస్తూనే ఉన్నాం. దానికి వదిలేసి ఇప్పుడు వెళ్ళిపోతాం. ఇక నేను వదిలేసి వెళ్ళిపోతా. నువ్వు వాడు తక్కువ నువ్వు వస్తే దాని మీద ఉన్నంత ప్రేమ నా మీద లేదు. ఏంది? దాని మీద ఉన్నంత ప్రేమ నా మీద లేదే. మరి అది మూగయ్యేవి, దానికి ఏం మాటలు వస్తుందని మనల్ని నమ్మే అది కూర్చుంది కాబట్టి దాని మీద ఉన్నంత ప్రేమ. అంటే అది ఏమన్నా మాట్లాడుతుందా? ఏమన్నా తినమని చెప్తున్నా, నాకు తినబెట్టమని చెప్తుందా? ఏం చెప్తుందని దానికి వదిలేస్తా అంటున్నావు? మరి నాకెవరు తిండి పెడుతుంది? నాకే వండుకొని ఇక చక్కగా అయితేలే అంటే దానికి చేస్తున్నా. వంట కూడా నేర్చుకుంటున్నావులే పాపం హనీ వల్ల. నువ్వు వంట కూడా నేర్చుకుంటున్నావు తెలుసా? దానికి నీకు అర్థమైతే లేదు. నీకు ఒక పని నేర్పిస్తుంది హనీ అనుకోవాలి నువ్వు, తెలుసా? మంచిది. ఏడేడా తిరిగిరు మరి. రేపు రాకపోతే నేనే వెళ్ళిపోతా ఈ నుండి. పెద్దమ్మ వాళ్ళ ఇంటికైనా శని వాళ్ళ ఇంటికైనా. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయినా నువ్వు హనీని తీసుకెళ్ళాలి. అటు కుక్కలు మస్తు ఉంటాయి. హనీని తీసుకెళ్ళాలి. బెల్ట్ వేసుకొని తీసుకెళ్ళు. మరి తీసుకెళ్ళు, 2 రోజులు ఉండేసావు. మరి లేదే, ఆడ కుక్కలు ఎక్కువ ఉంటాయి కదా, వెనకాల రెంటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి గేట్ తీసి వెళ్ళిపోతే ఆమె పోయినట్టే. మరి నీకు అన్ని తెలిసి కూడా ఊకే వెళ్ళిపోతా అంటున్నావు. మరి ఏం చేయాలి? నాకు ఈడ అయితలేదు. ఈమె నీళ్ళనే పెట్టేసి వెళ్ళిపోతా. పెట్టేసి అది ఆకలితో చచ్చిపోతుంది లాస్ట్. ఇంకేం లేదు. అన్నం పెట్టి పోతా. ఏం చేస్తా? 2 రోజులు అన్నం పెట్టి పోతా. అది ఉండదు పుట్టి. అది ఒంటరిగా ఉండలేదు ఎప్పుడు. నేను దానికోసమని నేను ఏడి కూడా పోతలేను. నువ్వు వచ్చినావనే ధైర్యంతో నేను బయటకు వచ్చినా గానీ అని కోసం అని ఎక్కడ కూడా పోతలేదు నేను ఫస్ట్. కాబట్టి నువ్వు చూసుకో. ఉన్నాను 2 రోజుల తర్వాత ఇంకేడికైనా పోయేది ఉంటే నీకు తీసుకెళ్తాం. గానీ నన్ను ఏడికి తీసుకుపోతురే? ఎప్పుడు దాని కావాలి పెట్టి పోతురు. ఏడికి తీసుకుపోతురు నన్ను? మరేం చేస్తాను? అప్పుడు పోయినసారి కూడా ఏడికో వేయరు, నాకు దాని దగ్గరే ఉంచి వేయరు. మళ్ళీ ఈసారి ఏడికో వేయరు. ఏడికో వెయ్యరు గుర్తొస్తలేదు. ఎడుకో వెయ్యరు గుర్తుకొస్తలేదు. అప్పుడు దాని దగ్గర ఉంచి వేరు. ఇప్పుడు ఏడుకో వేరు, ఇప్పుడు దాని దగ్గర ఉంచి వేరు. సర్లే, ప్రాంక్ చేసినగా నేను ఏదో ఒట్టిగా జోక్స్ చేస్తున్నా. నేను ఏడు వదిలిపోతా. నేను మీరు ప్రశాంతంగా ఉంటారా? ఇట్లా టెన్షన్ పెడుతూ ఉండాలి కదా అప్పుడప్పుడు. అప్పుడు తర్వాత శని వాళ్ళు పోతారు, ఎవరో ఒకరు పోతారు. వాళ్ళు ఏమో పంపిస్తారు. చెప్పత్తమ్మా. వెళ్ళిపోతా పాండిచేరి, గోవా అన్ని తిరుగుతాను. నేను ఒక్కదాన్ని. నన్ను ఎట్లా వదిలేసి తిరుగుతారు మీరు? ఏందత్తమ్మా? ఆయనేమో ఇక మీ డాడీ ఉన్నప్పుడు తిరగాలి, నేను తిప్పనంటే నేను చేయను. ఇక
మంచిగా కపుల్స్ మంచిగా తిరగదు అప్పుడు, కానీ ఇప్పుడు ఏం ఎంజాయ్ చేస్తావు పొట్టి? లేదత్తం ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేస్తా. అయితే 4 రోజులు ఆగు మరి. ఇంకేడికి పోతారు మళ్ళా? నన్ను వదిలేసి పోతారు మళ్ళా 4 రోజులు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. హాయ్ చెప్పురి. ఏ నీ చేయి కనిపిస్తుంది. పండుకురు ఇక మంచిగా అలసిపోయారు బాగా, పండుకురు. సరే సర్లేరిగా, సర్లే పడుకోరిగా, బాయ్. సరే 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 మరి సాయంత్రం వచ్చేస్తాను. సరే సరే మరి. బాయ్ బాయ్. ఇప్పుడే వచ్చింది మా హనీ, క్యూట్ హనీ. హనీ ఆడుకుంటుంది కదా, చాలా మిస్ అవుతుంది యాక్చువల్లీ మమ్మీ డాడీని. నేనైతే మిస్ అవ్వకుండా చూసుకుంటున్నా, నా ట్రై అయితే నేను చేస్తున్నా. పాపం మా బుజ్జి తల్లి. కానీ పోదామా మనం? కానీ దీనికి వాకింగ్కి తీసుకెళ్ళాలి. మమ్మీ డాడీ వచ్చినప్పుడు తీసుకెళ్తాంలే, మనకి సేఫ్ కాదు ముందే మన చేతులన్నీ. సరే పోదాంపా, బెల్ట్ తీసుకురాపో. గుర్రు గుర్రు అంటుంది గాయస్. సో ఇదే అనమాట ప్రాంక్ మా హనీ పైన. మా హనీని నేను కూడా ఎప్పుడు వదిలేసి ఎక్కడికి వెళ్ళను. చాలా స్టోరేజ్ నిండిపోయింది. సో మధ్యలో కట్ 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 వచ్చింది. మీకు అప్పుడు ఏంది ఇది స్క్రిప్ట్ అని అనుకుంటారు, కానీ స్క్రిప్ట్ కాదు, నిజంగానే మాట్లాడిరు. అంటే మా హనీ అంటే ఇంట్లో అందరికీ ప్రేమ అనమాట. సో అక్కడికి వెళ్తే వదిన వాళ్ళ ఇంట్లో సోనీ అని ఇంకో డాగ్ ఉంటుంది. సో అక్కడ ప్రాబ్లమే, ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో అందుకే మేమైతే ఇద్దరం ఇంట్లోనే ఉన్నాం. రేపు సాయంత్రం వరకు వచ్చేస్తారంట. సో ఐఎమ్ హ్యాపీ. ఇంకా నాకేం అంత బాధ అనిపించట్లేదు, బికాస్ ఈ వెళ్ళని హనీ కోసం ఉండలేనని చెప్పండి. అండ్ మీకు కానీ ఇది మంచిగా అనిపిస్తే నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా ఎలాంటి ప్రాంక్స్ చేయాలో కూడా కమెంట్ చేసి చెప్పండి. వాళ్ళు వస్తారు కదా, అప్పుడు కూడా ఏమైనా ప్రాంక్స్ చేద్దాం. సో ఇంకా ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్.